నమస్తే అందరికీ. నేను కోసంపూడి రవీంద్ర, సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ని. సిరి గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నా బ్రాండ్. ఈ సంస్థ పేరుతోటి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో 2023 మే 6వ తేదీ నుంచి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫీస్ రన్ చేస్తూ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఒక గోల్డ్ షోరూమ్, సిరి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్కి మననే బిల్డింగ్ లీజుకి తీసుకొని రేపు మార్చి లేదా ఏప్రిల్లో షోరూమ్ ఓపెన్ చేయడానికి అవసరం ఏర్పాట్లు చేసుకుంటున్న సంస్థ నాది. 30 ఏళ్ళుగా బంగారం వ్యాపారంలో ఉన్న అనుభవంతో ఈ కంపెనీని ప్రారంభించేసి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాం. దీంట్లో మరి కొంతమంది నా మిత్రుడైనటువంటి నెల్లూరు కోటేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు, నాకు ఆత్మీయుడిగా ఉన్నంత మాత్రాన మరి నేరుగా కంపెనీలో భాగస్వామి కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆయన్ని నన్ను కలుపుతూ ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ ఒక తప్పుడు కంప్లైంట్ని CCSలో నమోదు చేసి మా దగ్గర 15,000 రూపాయలతో బంగారం కొనుక్కొని పోయిన వ్యక్తి లిటరల్గా బంగారానికి డిపాజిట్ చేశానని చెప్పి అబద్ధం చెప్తూ CCS పోలీసును కూడా తప్పుదో పట్టిస్తూ ఆయనకు బంగారం కొనుక్కున్న విషయాన్ని మర్చిపోయి కావాలని దాన్ని డిపాజిట్గా చిత్రీకరిస్తూ ఒకే ఒక 15,000తో బంగారం కొనుక్కున్న వ్యక్తి చేసిన ఒక ఫాల్స్ కంప్లైంట్ ఈరోజు CCS పోలీసులకి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించాడు. మేము ఇచ్చిన బంగారం చూపించలేదు, నా దగ్గర బంగారం ఇచ్చిన బిల్లు ఉంది, ఆయన కొనుక్కున్న బంగారం వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలతోటి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని CCS పోలీసులు ఈ 15,000 ఆధారంతో ఒక కేసు నమోదు చేశారని చెప్పి దాన్ని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈరోజు మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అనేక రకాల యాంగిల్స్, రాజకీయ కుట్రలు కావచ్చు, వ్యాపార పరంగా నాకు గిట్టన వాళ్ళు చేసేటువంటి కుట్రలు కావచ్చు, అన్నీ ఇమిడి ఉన్నాయి. మరి ఈ వ్యక్తులందరిపైన తప్పనిసరిగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సంప్రదింపులు కానీ ఫోన్లు కానీ రాలేదు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో అందుబాటులోనే ఉన్నా. మరి 365 రోజులు మా ఆఫీస్ పనిచేస్తూ ఉంది. మరి ఆఫీస్ మూసేశారని, పారిపోయారని లేనిపోయిన ఆరోపణలు చేశారు. కాబట్టి ఎటువంటి సంబంధం లేని నెల్లూరు కోటేశ్వరరావు గారిని ఈ వివాదంలోకి లాగటం కానీ, లేదా చట్టబద్ధమైనటువంటి నా వ్యాపారాన్ని చట్ట విరుద్ధంగా చేస్తున్నామని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేయడం, ఇట్లన్నింటినీ కూడా నేను చట్టబద్ధంగా ఎదుర్కొంటా. కోర్టు ద్వారా కూడా కేసులు నమోదు చేసి దానిపైన మరి మాకు న్యాయం జరిగే వరకు నేను కూడా పోరాటం చేస్తా. కాబట్టి నా ఫోన్ అందుబాటులో ఉంది, నేను అందుబాటులో ఉన్నా. నాకు ఆత్మీయులందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.